ఉపకారం తలపెట్టని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కూర్వేల్, ఒక వాడి అయిన వేలాయుధాన్ని ధరించి కూర్చున్నాడు. ఈ వేలాయుధాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వాడా అంటే వాడిన దాఖలాలు లేవు. దాన్ని చూపి భయపెడుతూ ఉంటాడు అంతే అందరినీ. లోపలెక్కడో దాచిపెట్టినటువంటి ఆ వేలాయుధాన్ని తీసి పదును పెట్టి సిద్ధం చేసుకుని చేత్తో పట్టుకుని అలా తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? తన దగ్గర ఉన్న ఈ ఆనందానికి ఎవరైనా అపచారం కానీ అపకారం కానీ చేస్తే వాళ్ళని శిక్షించడం కోసం. శ్రీకృష్ణుడు పడుకున్న మంచం కింద నుండి ఒక చిన్న చీమ పాకిందనుకోండి, ఈ వేలాయుధాన్ని ధరించి దాని మీద సింహంలాగా దూకుతట. శ్రీకృష్ణుడు బలరాముడు అలా వెళ్తూ ఉంటే వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. కొడుందొళిలన్, ఎవరైనా శ్రీకృష్ణుడికి అపకారం చేస్తే వాళ్ళని శిక్షించడం కోసం వేలాయుధాన్ని ధరించిన నందగోపన్, నందగోపుడికి కుమరన్ ఉన్నాడండి ఒక ఆయన, బాలకృష్ణుడు. ఆయనే కదా మనల్ని రమ్మన్నాడు. వస్తే మీరు వ్రతం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తానన్నాడే. సాధారణంగా భగవంతుడు అంటే పర, వ్యూహ, విభవ, అర్చావతార, అంతర్యామి అని రకరకాలుగా చెప్పి ఆయన ఎక్కడో లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచి ఇక్కడికి అవ్వల ఎక్కడో ఉంటే మనకి ఎలా లభిస్తాడు అనే బాధ, భయం చేతనులకు ఉంటుంది. కానీ అదేమీ లేదర్రా, నేను మీకోసం వచ్చాను, మీ దగ్గరే ఉన్నాను, నేను మిమ్మల్ని అన్ని విధాలా ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాను, రండి అని చెప్పడానిక అన్నట్లు, తనకు ఏ అడ్డు లేదు, మీకు కూడా ఏ అడ్డు లేదు అని చెప్పడానికి అన్నట్లు తానే సౌలభ్యాన్ని ధరించి ఇక్కడ ఉన్నాడు కదా. ఆయన కూర్వేల్ కొడుందొయ్యన్ నందగోపన్ కుమరన్, నందగోపుడికి కుమారుడిగా ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. నందగోపుడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు పరబ్రహ్మనే తెచ్చి తన గుమ్మం దగ్గర నిలబెట్టేశాడు. అదే గుమ్మం మీద కాకలు తీరిన ఒక రాక్షసుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చీల్చి బయటపడేసిన మహానుభావుడు ఈ నందగోపుడు. ఆ నందగోపుడి గుమ్మంలో శ్రీకృష్ణ పరమాత్మ గడప దాటలేక ఇబ్బంది పడుతున్నట్ట. ఒక గోపిక ఇంకో గోపికని పిలుస్తోంది, ఏం చేస్తున్నావే, రా వచ్చి చూడు, ఇంత అదృష్టం ఎక్కడైనా ఉంటుందా, ఇదిగో పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే అంటూ ఉంటారు కదా అందరూ. ఆ పరబ్రహ్మం ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడు, ఇక్కడ గడప దాటలేక నానా అవస్థ పడుతున్నట్ట. ఒక కాలు అటు పెడుతున్నాడు, పెద్ద గడప. చిన్నపిల్లలు చూడండి, గడప దాటేటప్పుడు రకరకాల ఆపసోపాలు పడిపోతూ ఉంటారు, అట్లా ఇట్లా పడుతూ ఉంటారు, తూలిపోతూ ఉంటారు, అలాంటివన్నీ చేస్తున్నట్ట. అలాంటి దృశ్యాలన్నీ ఈ నందగోపుడి దగ్గర కనిపిస్తాయి. అంత గొప్పవాడు నందగోపుడు. నందగోపుడికి కుమారుడుగా వచ్చిన శ్రీకృష్ణుడు తన లక్షణాలన్నింటినీ పక్కన పెట్టి ఆయన దగ్గర భయం నటిస్తూ, అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి ఏం చేసినా సరే నాన్నగారు వస్తున్నారు అనగానే వెంటనే గప్చుప్పుగా వచ్చి ఏమీ తెలియని వాడిలా భయాన్ని నటిస్తూ ఉంటాడట. తండ్రి అంటే వినయ విధేయతలు ఉండేవాళ్ళగా ఉంటాడట. అది నందగోపన్ కుమరన్. మరి నందగోపుడు ఆచార్యుడైతే ఆచార్యుడి దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి. అంటే భగవంతుడు ఆచార్యుడు చెప్పినట్లు వింటాడు అని చెప్పటం ఇక్కడ. కూర్వేల్ కొడుందొయ్యన్ నందగోపన్ కుమరన్, ఏరాంద కణ్ణి యశోదైలన్ సింగం. చూడండి, ఇదే కృష్ణుడు నందగోపుడు దగ్గరేమో వినయ విధేయతలు కలిగిన శ్రీరామచంద్రుడిలాగా, రాముడు మంచి బాలుళ్లాగా అని ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి తల్లి మీద కొదమ సింగంలాగా దూకుతాడన్నారు. ఏర్ ఆర్ద కణ్ణి, కళ్ళు కలిగినది. కణ్ణి అందమైన కళ్ళు. నేత్రాలకు ఏమిటి కొలమానం అందంలో? పెద్ద పెద్దగా ఉండటం, విశాలమైన నేత్రాలు ఉండటం, అన్నింటినీ చూడగలగటం, ఇదే కదా. ఏరాంద కణ్ణి
యశోదాదేవి నేత్రాలు ఎప్పుడు సఫలమయ్యాయి? శ్రీకృష్ణుణ్ణి చూడటం వల్ల సఫలమయ్యాయి. లేకపోతే ఎలా సఫలమవుతాయి? ఇంకేవో వస్తువుల్ని చూడటం వల్ల ఆ నేత్రాలకు సార్థక్యం అనేది లభించదు, సిద్ధించదు. శ్రీకృష్ణుణ్ణే చూసింది కాబట్టి ఆవిడ నేత్రాలు అంత విస్ఫారితంగా ఉండి అందమైన నేత్రాలు కలిగినది యశోద. ఆ యశోద దగ్గర ఎలా ఉంటాడట? ఇలం సింగం, కొదమ సింహంలాగా ఉంటాడు. వృద్ధ సింహం అనుకోండి, ఎవరి మీదకైనా దూకాలంటే సరే ఓపిక లేదని కూర్చోవచ్చు. కానీ ఈ నందకిషోరుడు ఎలాంటి వాట? కొదమ సింహం. తల్లి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది, తండ్రి దగ్గర వినయ విధేయతలతో ఉంటారు. పరమాత్మ కూడా అంతే. ఆచార్యుడి దగ్గర ఆయన చెప్పినట్టు వింటాడు. స్వామి ఇదిగో మా శిష్యుడు, మనం ఆచార్యుల్ని ఆశ్రయించామనుకోండి, వారు మన వైపున వకాల్తా పుచ్చుకొని పురుషకారం చేస్తారు. మనం నేరుగా గనక వెళ్ళి ఆచార్యుణ్ణి పక్కన పెట్టి స్వామిని ఆశ్రయించామనుకో, ఆయన శక్తిని మనం తట్టుకోలేము, తేజస్సుని మనం తట్టుకోలేము. అందుకే ఆచార్యుణ్ణి ఏమన్నారంటే చంద్రుడితో పోల్చారండి. మది నిరైందనన్నాళాల్, అక్కడ శుక్లపక్షం చెప్పడం, మంచి వెన్నెల రోజులని చెప్పడం అంటే ఆచార్య అనుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రోజులు. ఆచార్య అనుగ్రహం ఉంటేనే వస్తువులు మనకు కనిపిస్తాయి. అక్కడే ఒక రాయి ఉన్న ఆచార్య అనుగ్రహం లేకపోతే ఆ రాయిలో పరమాత్మని దర్శించాలనే జ్ఞానం మనకు ఎలా వస్తుంది? రాదన్న. అందుకే ఆచార్యుడు చంద్రుడు, పరమాత్మ సూర్యుడు అనుకుందాం. నిజానికి పరమాత్మకు కోపము, దయ అనే రెండు గుణాలు ఉంటాయి. ఆచార్యుడికి దయ మాత్రమే ఉంటుంది. నేరుగా మనం పరమాత్మని ఆశ్రయిస్తే, ఆచార్యుల్ని ఆశ్రయించకుండా ఆయన అవసరమైతే కోపాన్ని చూపిస్తాడు, దయను కూడా చూపిస్తాడు. ఆయన కోపాన్ని చూపిస్తే మనం తట్టుకోలేము. కానీ ఈ పరమాత్మ ఏం చేస్తాడట? ఆచార్యులు ఉండడం వలన కోపాన్ని తగ్గించి కేవలం దయని మాత్రమే చేతనులు పొందేలాగా చేస్తాడు. చంద్రుణ్ణి పోషించేది కూడా సూర్యుడే కదా. అలాంటి లక్షణం పరమాత్మలో ఉంటుంది కాబట్టి మనం ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఏరార్ంద కణ్ణి యశోదై, భగవత్ గుణవైభవాన్ని జ్ఞాననేత్రంతో దర్శించినది అని వేరొక అర్థం. కణ్ణి, కణ్ అంటే కన్ను. కన్ను దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అంటే ఏమిటి? పరబ్రహ్మము అంటే ఏమిటి? దాని స్వరూపం ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఇత్యాది విషయాలు తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల విస్ఫారితమైనటువంటి నేత్రాలు అంటే అపరిమితమైన జ్ఞానం కలిగినది. అలాంటి స్థితిలో యశః ద కీర్తిని ప్రసాదిస్తుంది. ఆ కీర్తిని ప్రసాదించేది, పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేది ఏమిటండి అన్నారు. అదే మంత్రము. ఆ మంత్రమే యశోద. ఆ మంత్రం దగ్గర ఇలం సింగం. పరమాత్మని ఉపాసించేటప్పుడు ఆచార్యుడి దగ్గర మనం ఉన్నప్పుడు, ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే పరమాత్మ అక్కడ వినయ విధేయతలతో ఉంటాడు. అలా కాకుండా మనం మంత్రానుష్ఠానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పరమాత్మ తత్వం ఎలా ఉంటుందట? ఇలం సింగంలాగా ఉంటుంది, కొదమ సింహంలాగా ఉంటుంది. తేడాపాడా వచ్చిందంటే ఆయన ఊరుకోడు. అందుకే మంత్రానుష్ఠానం అనేది చాలా నిష్టగా చేయాలని చెప్తారు. ఏరార్ంద కణ్ణి యశోదై ఇళం సింగం. యశోద ఎంత అదృష్టవంతురాలు! భగవంతుడి బాల్య చేష్టల్ని తాను పూర్తిగా అనుభవించింది. అందుకే ఆవిడకి నేత్రాలకు అంత సౌందర్యం వచ్చింది అన్నారు. గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి తాను ధరించిన మాలికతో బంధించి పాఠం చెప్పినట్లుగానే ఈ శ్రీకృష్ణుడు కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చదువు సంధ్య ఏమీ లేదట. పిల్లలందరినీ వెంట వేసుకుని ఒక బాల చోర విద్యా మహామండలి అనే ఒక పెద్ద ట్యుటోరియల్ కాలేజీ లాంటిది పెట్టేశాడు కృష్ణుడు. అందులో అందరినీ చేర్చేసుకుంటాడు.
వాళ్ళందరికీ దొంగతనాలు ఎలా చెయ్యాలో చెబుతాడు. దొంగతనాలు చేసినప్పుడు పట్టుబడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాడు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు కదా. చదువు లేదు, ఈ పిల్లవాడు తిరుగుతున్నాడే అని ఒక్కసారి గట్టిగా పట్టుకుందట. పట్టుకుని, ఏమిరా శ్రీకృష్ణ, నువ్వు చదవడం లేదు అని. ఏం చదవాలమ్మా అని. ఎందుకు చదవాలమ్మా? చదివితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానానికి పర్యవసానం ఏమిటంటే ముక్తి రేవా, మోక్షం వస్తుంది నాయన. అబ్బా, మళ్ళీ మోక్షం అంటావేమిటి? ఆ మోక్షం అంటే ఇష్టం లేకే పరమపదంలో నుంచి ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ వెన్న, పెరుగు, పాలు ఇవన్నీ కూడా తింటూ వీళ్ళతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. మళ్ళీ ఆ ముక్తి, ఆ వేదాంతం, ఆ గొడవ అంటూ నన్ను లాగకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడట. దధ్యాదీన్ భుజామి, నేను ఈ పెరుగు, వెన్న ఇవన్నీ తింటూ ఉంటాను, ఆ ముక్తి ఏదో నువ్వే తీసేసుకో అంటాడు. శ్రీకృష్ణ లీలల్ని ఆండాళ్ళతో పాటు మన ఆళ్వార్లు అనేక సందర్భాల్లో తాము అనుభవించి లోకానికి అందించారు. పాపం యశోదాదేవి బాధ అంతా ఇంత కాదు. చూస్తేనేమో ముద్దుగారే బాలుడు, కొట్టాలంటే చేతులు రావు. నాన్ ఎన్ కయ్యిల్ కోలాల్ నొందిడ మోదవుంగిల్లేన్. పెరి తిరుమలలో తిరుమంగళయాళ్వారు అంటారు, కృష్ణ నిన్ను నా చేతిలో ఉన్న కర్రతో గట్టిగా కొట్టాలనుంది కానీ కొట్టలేకపోతున్నాను. నిన్నేమో మీ నాన్నగారు ముద్దు చేస్తారు, ఆయన కోప్పడడు. నువ్వేమో ఉన్నవాడివి, ఉన్న చోట ఉండవు, బయట తిరుగుతూ ఉంటావు. సాయంకాలం అయ్యింది, లేగ దూడల్ని మేపటానికి వెళ్ళావు, అవన్నీ కూడా తిరిగి వచ్చి ఊళ్ళో పడ్డాయి, నువ్వు ఇంకా రాలేదు. ఇది అసుర సంధ్యా సమయం, ఈ సమయంలో తిరగకూడదు నాయన, నువ్వు రా, ఇంటికి రా అని యశోదాదేవి ఆ బాలకృష్ణుడు చేసే చేష్టల్ని తాను అనుభవిస్తూ ఎంతో ఆనందపరవశురాలైపోతుంది. అలాగే యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి తనంతటా తానుగా అడవికి పంపింది. పిల్లలు చూడండి, ఇంట్లో 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత 2-3 ఏళ్ల వరకు చాలా ముద్దుగా ఉంటుంది. తర్వాత అల్లరి పెరిగిపోతే భరించలేక తీసుకువెళ్ళి ఏ కాన్వెంట్లోనో ఎక్కడో వేసేస్తూ ఉంటారు. అలాగే అబ్బా ఈ పిల్లవాడు అల్లరి భరించలేకపోతున్నాను, సరే పో నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి ఆ దూడల్ని కాసుకురా అని పంపిందట. పంపి మళ్ళీ బాధపడుతోంది, చీకటి పడుతోంది, ఆ శ్రీకృష్ణుడు రావటం లేదు. ఏదో ఇక్కడ ఉంటూ ఉంటాడు కదా, మిళరు ముழுముழுతోడ వెన్ను విళుంగిపోయి తాను పాలు పెరుగు తింటూ అల్లరి పనులు చేస్తూ ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి పరిగెడుతూ అటు ఇటు ఇక్కడిక్కడే ఉంటూ ఏవేవో తిరుగుతూ ఉండేవాడు కదా, అనవసరంగా నేనే పంపించానే, అడవికి పంపించానే అని బాధపడుతూ ఉంటుందట. అంతేకాదు, ఒక పెరుగు కొండలో చేయి పెడతాడు, ఒక వెన్న కుండలో చేయి పెడతాడు. ఆ వెన్న ముద్దను తీసుకుని ముఖమంతా రాసుకుంటూ వేళ్ళంతా నాకుతూ తింటూ ఉంటే వెంటనే యశోద వచ్చి పట్టుకుందనుకోండి, తన చిట్టి చేతులతో నేను ఈ పని చేయలేదమ్మా, నన్ను కొట్టొద్దమ్మా అని పదే కాళ్ళకు నమస్కారం పెడుతూ ఉంటాడట. నల్లని శరీరం మీద ఎర్రని పెదవులు చిగురుటాకుల్లా ఉంటే అవి అలా వణుకుతూ ఉంటాయట. ఇవన్నీ నటనే. తల్లి ముందు ఇన్ని రకాలైన లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆ లీలలన్నింటినీ చూసింది కాబట్టి ఆవిడ కళ్ళు అంత అందమైన నేత్రాలు. మిగిలిన నేత్రాలు అందమైన నేత్రాలు ఎందుకు అవుతాయి? కావు అన్నాడు. వ్రేపల్లెలో తన చుట్టూ ఉన్నటువంటి గోపబాలులకు తన లక్షణం చెప్పడం కోసం, పరమాత్మకు చేరువ చేయడం కోసం అన్ని లీలలు చేశాడు. అందుకే లీలలన్నింటిలో ముందు బృందావన లీల, తరువాత మధురాలీల, ఆ తరువాత ద్వారకాలీల అన్నారు. ముందు బృందావన లీల, బృందావనంలో చేసినన్ని లీలలు ఇంకెక్కడా చేయలేదు, క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. అలాంటి యశోదాదేవి అందమైన నేత్రాల కలిగినటువంటి యశోదాదేవి దగ్గర ఇళం సింగం, అక్కడేమో వినయ విధేయతలతో ఉన్నవాడు నందగోపుడు దగ్గర, ఇక్కడేమో కొదమసింహంలాగా దూకేటటువంటి వాడు. అలాంటి శ్రీకృష్ణుడు ఇక్కడి వరకు కృష్ణుడనే చెప్తోంది, నందగోపుడి కుమారుడు,
యశోదాదేవి ముద్దుల పట్టి. ఎలా ఉంటాడు? కార్ మేని. కార్ అంటే మేఘం. ఎలాంటి మేఘం? నల్లని మేఘం. ఆ మేఘం లాంటి శరీరం కలిగినవాడు, శరీర కాంతి కలిగినవాడు. తెల్లగా ఉండే మేఘాలు మనకెందుకు ఉపయోగం లేదు. మరి ఎలాంటి మేఘాలు కావాలి? నల్లని మేఘం కావాలి. నల్లని మేఘంలో సౌలభ్యము అనే ఒక గుణం ఉంటుంది. ఏమిటి సౌలభ్యం? ఆశ్రిత పక్షపాతం లేకుండా మేఘం తనంతట తానుగా అన్ని చోట్లకు వెళ్ళి వర్షిస్తుందన్నారు. వీరి మీద మాత్రమే నేను కురుస్తాను, వీరి మీద కురవను, ఈ ప్రాంతంలోనే కురుస్తాను, ఇక్కడ కురవను అనే ఏ రకమైన తారతమ్యం లేకుండా తాను అన్ని చోట్లకు వెళ్ళి అందరి మీద సమానంగానే వర్షాన్ని కురిపిస్తుంది. ఇది ఒకటి. అంటే ఆశ్రిత పక్షపాతం చూపకుండా అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. ఇది ఒక లక్షణం. దీంతోపాటు తన దగ్గర ఉన్న సర్వస్వము దారపోస్తుంది. ఒక్క నీటి బిందువు కూడా ఉంచుకోకుండా అంతా ఇచ్చివేస్తుంది. అంటే దాతృత్వం అనే గొప్ప లక్షణం ఉంది, సౌలభ్యము అనే ఒక గొప్ప లక్షణం ఉంది. అందరినీ ఆశ్రయించిన వారందరినీ ఉద్ధరించడం, వాళ్ళపైన వర్షాన్ని కురిపించడం అనే లక్షణం. అలాంటి మేఘంతో శ్రీకృష్ణుడి శరీరానికి పోలిక. అంటే చూడగానే నల్లని మేఘంలాగా ఉంటాడు, అంటే సౌలభ్యాన్ని కలిగి ఉంటాడు, తన దగ్గర ఉన్నటువంటివన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. శంగణ్ ఇంకొక లక్షణం. శంగణ్ అంటే ఎర్రని నేత్రాలు కలిగినవాడు. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని భావన చేయండి. నల్లని శరీరం మీద 2 ఎర్రని తామర పువ్వులు పెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఈ గోపికలు ఎప్పటి నుంచో ఆరాధన చేస్తున్నా వారిని నేను పొందలేకపోతున్నానే. అంటే గోపికలంటే చేతనులకి ప్రతీకలు కదా. ఈ జీవాత్మలన్నింటినీ నేను పొందాలి, నా దగ్గరికి చేర్చుకోవాలి, వారు నాకు దూరం అయిపోతున్నారే అనే బాధతో. చూడండి, ఏదైనా ఒక వస్తువు, తనదైన వస్తువు దూరం అయిపోతే ఆ వస్తువు మీద అపరిమితమైన ప్రీతి ఉన్నవాడు వెక్కి వెక్కి ఏడ్చి రాత్రంతా ఏడిస్తే కళ్ళు ఎలా ఎర్రబడి ఉంటాయో పరమాత్మ నేత్రాలు కూడా అలా ఉన్నాయి. అది వాత్సల్యానికి చిహ్నము. ఎంత వాత్సల్యం ఉంది! చేతనులందరూ నా సొత్తు కదా, వారు నాకు దూరం అవుతున్నారే, వారిని మళ్ళీ ఎప్పుడు నేను పొందుతానా అనే భావన ఆ పరమాత్మకి ఉంది. కాబట్టి శంగణ్ ఎర్రని నేత్రాలు కలిగిన వాడు, అదే పుండరీకాక్షుడు అంటాం కదా. కార్మేని చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్. కదిర్ అంటే సూర్యుడు, మదియం అంటే చంద్రుడు. ఈ రెండింటినీ పోలినటువంటి ముఖం కలిగినవాడు. ఆయన ముఖం ఒకసారి సూర్యుడిలా ఉంటుందట, ఒకసారి చంద్రుడిలాగాను ఉంటుంది. తనని ఆశ్రయించిన వారు, తనని పొందడానికి అభిముఖులైన వారికి ఆయన చంద్రుడవుతాడు. తనకు విముఖులైన వారి పట్ల సూర్యుడులాగా తేజస్సుని తాపాన్ని కలిగిస్తాడు. అందుకే కదిర్ మదియం పోల్ ముగత్తాన్. ఎవరండి? నారాయణనే. గోదాదేవి చెప్తుంది, ఎవరో కాదు, నారాయణుడే. ఆ శ్రీకృష్ణుడే నారాయణుడు. ఎంఫసైజ్ చేయడం అంటారు. ఏ వార్ధకం? నారాయణనే, నారాయణుడే. ఏమిటి నారాయణుడు? నారములు అంటే నిత్యమైన పదార్థాలు అని అర్థం. నృ నర నారా అవుతుంది. నృ నరా అయ్యి మళ్ళీ నారా అవుతుంది. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి ఆధారమైనవాడు ఎప్పుడూ భరిస్తూనే ఉంటాడు. అందువలన నారములకు అంటే సృష్టిలో ఉన్న నిత్యమైన పదార్థాలకు ఆధారభూతుడైన వాడే సిద్ధంగా ఉన్నాడు. తనంతట తానుగా వచ్చాడు. ఈ వ్రతం ఆచరింప చేయడానికి మనతో సిద్ధంగా ఉన్నాడు.
అది ఎలా చేయాలో చెప్తానంటున్నాడు. ఎవరికో కాదు, నమక్కే, మనకే. మనము అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, గొప్పతనం ఏమిటంటే భగవంతుడికి మనం అభిముఖులం అయ్యాం కదా. భగవంతుడిని ఆరాధించాలనే ఒక స్థితిలో ఉన్నాం, దానికి అభిముఖులుగా ఉన్నాం. అందువలన మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాము. దీనికే పరమాత్మ అందరినీ ఒకేలా చూసినప్పటికీ తనకు అభిముఖులుగా ఉండి తనను ఆశ్రయించిన వారి పట్ల తాను తన వాత్సల్యాన్ని చూపిస్తాడు. విముఖులుగా ఉన్నవారిని అభిముఖుల్ని చేస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. దానికి కావలసినటువంటి నెపాన్ని కూడా ఆయనే కలిగిస్తాడు. గోపకన్యలకి శ్రీకృష్ణుడంటే బాగా ఇష్టం ఉంది, కానీ వారి పెద్దలకు లేదు. ఎందుకు లేదు అంటే వారు విముఖంగా ఉన్నారు. ఆ విముఖంగా ఉన్న వారిని సుముఖుల్ని చేయాలి అంటే, భగవత్ అభిముఖుల్ని చేయాలి అంటే దానికి ఏదో ఒక మిష కల్పించాలి, వారికి ఒక కష్టాన్ని కలుగజేయాలి. అరే మనకంటే ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని ఆ శక్తి ముందు మోకరిల్లేలాగా కష్టాలను కలిగించాలి. అందుకే కష్టాలు కలుగుతున్నాయి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పరమాత్మకి మనం చేరువవుతున్నామని అర్థం. కష్టాలు లేకుండా సుఖాల్లో ఉంటున్నామంటే పరమాత్మకు దూరం అవుతున్నాం, విముఖులం అవుతున్నాం. మనల్ని ఉద్ధరించాలనే సంకల్పం పరమాత్మకి ఉంది కాబట్టి ఆ సుఖాన్ని తప్పించి కష్టాన్ని కలిగించి తన వైపు తిప్పుకుంటున్నాడు. అలాంటి స్థితి. అందువలన నమక్కే, మనకే ఆ నారాయణుడే ఏమిస్తాడు, పరైతరువాన్, పర అనే ఒక వాద్యాన్ని ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఈ వ్రేతలందరూ గోపబాలకులు వాళ్ళు ఆడుకునే ఒక క్రీడ తప్పెట అంటారు. తప్పెట గుళ్ళు అనే ఒక క్రీడా విశేషం లాంటిది ఉంది కదా, కళా విశేషం. దాన్ని గుండెల మీద పెట్టుకుని ఇలా మోగిస్తూ ఉంటారు. ఈ పర అనే వాద్యం ఒక మిష. పర అనే వాద్యం ద్వారా ఏం చేయాలి అంటే పురుషార్థాన్ని ప్రసాదించటమే పర అన్నారు. పరవాద్యం ద్వారా 3 రకాలైన కైంకర్యాలు పరిపూర్ణమవుతాయి, కాయిక, వాచిక, మానసిక. ఆ పరను హృదయం దగ్గర పెట్టుకుంటారు, మనసు దగ్గర, గుండెల దగ్గర పెట్టుకుంటారు కదా, అది మానసికమైన కైంకర్యం. అంటే స్వామి నిన్ను సంకీర్తన చెయ్యాలి అనే ఆలోచన మనసులో రావటమే అది మానసికమైన కైంకర్యం చేస్తున్నారు. దాన్ని చేత్తో మోదుతారు కాబట్టి అది కాయిక కైంకర్యం స్వామి కోసం. అలా చేసేటప్పుడు సంకీర్తన చేస్తారు, అది వాచిక. త్రికరణ శుద్ధిగా పరమాత్మను సంకీర్తన చెయ్యాలి అనే ఒక కోరికని తీర్చుకోవడం కోసం ఉపయోగపడే వాద్యం, దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తాడు. రండి మీరంతా. పారోర్ పొగయ, చూసేవారందరూ పొగుడేలాగా అన్నారు, ప్రశంసించేలాగా. ఎవరు చూసేవారు? అదిగో అంతకుముందు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకి విముఖంగా ఉన్నారో గోప వృద్ధులు, పెద్దలు, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వ్రతాన్ని చూసి ఆనందించాలి, మనందరినీ స్తుతి చెయ్యాలి. అంటే పరమ భాగవతులైన వారు భగవంతుడి పట్ల విముఖులైన వారి పట్ల తాము విముఖంగా ఉండరు, వారి పట్ల కూడా సుముఖంగానే ఉంటారు. ఎందుకని? అంతటా పరమాత్మనే దర్శిస్తారు కాబట్టి. వచ్చి మనల్ని హింసించినా అది హింస కింద అనుకోరు. పొడిచిన, కొట్టిన, తిట్టిన పడుచుండుదురుగాని పరమ భాగవతులు తారొడబడరు మారుసేయక. మనల్ని పొడిచినా, కొట్టినా, తిట్టినా పడతారు తప్ప వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన ఉండట. ఇది పరమ వైష్ణవుల లక్షణం. ఆ స్థితికి మనం వచ్చాం కాబట్టి మనల్ని చూసి అందరూ కూడా ప్రశంసించాలి, స్తుతి చేయాలి. పారోర్ పొగయ, స్తుతి చేసేలాగా. పడిందు, రండి వచ్చి ఈ వ్రతంలో పాల్గొనండి. ఏల్ ఓర్ ఎంపావై, ఎంపావై, మేం చేస్తున్నటువంటి ఈ వ్రతంలో. ఏల్, ఓ గోపికలారా, ముందే నేరియీర్ సీర్మల్గుం ఆయుప్పాడి సెల్వచ్చిరు మీర్గాళ్.
ఐశ్వర్యప్రదమైన రేపల్లెలో ఉన్న పడుచు పిల్లలారా రండి, వచ్చి ఇదిగో మాతో పాటు మీరు కూడా ఈ వ్రతం చెయ్యాలి అనే ఒక ఆలోచన చేస్తారు కదూ అంటూ గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరినీ కూడా పిలుస్తుంది. ఇలా పిలిచి 30 రోజులు రోజుకి ఒక పాసురం చొప్పున నివేదన చేస్తూ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం చేస్తే ఏమొస్తుంది అన్నారు. పాత కంగుళ్ తీర్గం, పాపాలన్నింటినీ పోగొట్టడం కోసం, సమస్తమైన పాపాలు తొలగిపోతాయి. పరమన్ అడికాట్టుం, భగవంతుడి పాదాలను దర్శింపచేయడం కోసం వ్రతం చేసింది. అంతేకాదు వేదమనైతుక్కుం విత్తాగుం, వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యాలన్నింటినీ సామాన్య జనులకు వారి వారి భాషలో అందించడం కోసం ఈ తిరుప్పావై అనే వ్రతాన్ని 30 రోజులు ఆచరించి, ఇందులో 30 అనడం వల్ల 3 దశలలో ఈ పాసురాలు ఉంటాయి అని చెప్పడం ఒక సూచన. అంటే మొట్టమొదటి 5 రోజులు ఈ వ్రతం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, వ్రతం చేయడానికి కావలసిన ఉపకరణాలు, జ్ఞానము ఇత్యాది విషయాలన్నీ మొట్టమొదటి 5 పాసురాల్లో చెప్పడం కనిపిస్తుంది. తరువాత ఒక విభాగం 10 పాసురాలు. ఈ 10 పాసురాలలో గోపికల్ని నిద్ర లేపటం. ఆ తరువాత మిగిలిన 15 పాసురాలు మొట్టమొదట నందుణ్ణి, యశోదని, తర్వాత నీలాదేవిని, బలరాముణ్ణి, చివరిగా శ్రీకృష్ణుణ్ణి నిద్రలేపి శ్రీకృష్ణుడికి తాము ఏ కోరికతో అయితే వచ్చారో ఆ కోరికని నివేదించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ముగిసి శ్రీకృష్ణ పరమాత్మని కూడి ఉన్నారు ఈ గోపికలంతా. ఏమిటి నివేదించారు స్వామికి అంటే, స్వామి ఈ ఆత్మ ఉన్నంత వరకు నీకు కైంకర్యం చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఇది చేతనులు పరమాత్మని కోరుకోవలసిన అంశం. చేతనులకి ఉండే 3 దశలు కూడా తిరుప్పావైలో మనకు కనిపిస్తాయి. ఆభిముఖ్య దశ, మొట్టమొదట పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి కానీ పరమాత్మని పొందడానికి కానీ విముఖంగా ఉన్నవారు కాస్త అభిముఖులవుతారు. ఏదో ఒక మంచి కాలం రావాలి, ఒక సందర్భం రావాలి. ఆ సందర్భాన్ని ఎవరు కల్పిస్తారంటే పరమాత్మే కల్పించాడు. ఆ తరువాత ఆశ్రయణ దశ, ఆశ్రయించాలి. అనుభవ దశ, ఆశ్రయించిన తరువాత పరమాత్మని అనుభవించాలి మనం. ఈ 3 దశలు చేతనులకు ఉంటాయి. ఈ దశలను తెలియజేస్తూ అనన్య శేషత్వాన్ని, అనన్య భోగ్యత్వాన్ని, అనన్య శరణత్వాన్ని ఇవి కూడా చేతనులు అనుభవించేలాగా ఈ 3 దశల్ని కూడా తిరుప్పావైలో ఆండాళ్ తల్లి మనకు అందిస్తుంది. అంటే నేను నారాయణుడైన ఆ పరమాత్మకు తప్ప వేరెవరికీ శేషభూతుణ్ణి కాను. ఆయన శేషి, నేను శేషుణ్ణి. నాకు పొందవలసిన పరమ భోగ్యత్వం, భోగ్యత కలిగిన పరమాత్మ ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే అని తెలుసుకోవటం. అతన్ని తప్ప ఇంకెవరిని నేను శరణు వేడను అని అనన్య శరణత్వంతో ఉండటం. ఇవి చేతనులకు ఉండే 3 దశలు. ఆ దశలు కూడా ఈ తిరుప్పావై ప్రబంధంలో సాక్షాత్కరించేలాగా ఆండాళ్ తల్లి మనల్ని అనుగ్రహించింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. దాసవాళ స్వామి చాలా అద్భుతంగా వివరించారు. చాలా బాగా ఆఖరిలో 3 దశలు కూడా ఉంటాయని కూడా స్వీకరించారు స్వామి. ఆ 3 దశలు కూడా దేవర వారి అనుగ్రహం వల్ల మేము దర్శించుకుంటాం. 50-30 రోజుల్లో అనుభవిస్తాం కూడా స్వామి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చడి. ఒక నిమిషం. మమ్మల్ని భాగవతులు అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని స్వామివారిని మీ సందేహాలు నివృత్తించవచ్చుమ్మా. ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. దాసోహం అడిగాం, చాలా చక్కగా వివరిస్తున్నారు. 6వ అముదే అంటారు కదా, ఎన్నిసార్లు వింటుంటాను, ఇది కొత్తగా అనిపిస్తా ఉంది అనుభవం. చాలా బాగుంది.
అనేక దాసం జై శ్రీమన్నారాయణ. సంతోషమమ్మా. జై శ్రీమన్నారాయణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అడిగేస్తే మనము ముగించుకోవచ్చు ఈరోజు గోష్ఠి. ఒక్క నిమిషం అండి. మనం తన మూడు దశలని దేవరు గారు చిన్న ప్రశ్న స్వామి, మూడు దశల గురించి చెప్పారు కదా, మనకి ఒక శ్లోకం స్ఫురణకు వస్తుంది. మనకి మామూలుగా పురాణాలు చెప్తున్నప్పుడు అంటుంటారు ఏంటంటే, ప్రాతకాలే జీవిత క్రీడవు, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగే. ప్రాతః ద్యూత ప్రసంగేన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. అంటే అక్కడ మూడు దశల గురించి చెప్పుకొచ్చారు కదా, అంటే మూడు మన యొక్క జీవితంలో ఉన్న మూడు పదులను లేకపోతే అలా తీసుకొని చెప్పినట్టు. మరి అంటే అక్కడున్న దశలకి దీనికి మనం సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రధానంగా ప్రాతః ఉదయం పూట ద్యూత ప్రసంగము అంటే మహాభారతం చదవాలి అని అర్థం. మధ్యాహ్నం స్త్రీ ప్రసంగం చేయాలి అంటే రామాయణం. రాత్రౌ చోర ప్రసంగేణ అంటే భాగవతం. అంటే ఉదయం మహాభారతం ఎందుకని, మహాభారతంలో ధర్మాలు ఉంటాయి, నీతులు ఉంటాయి. వాటిని జీవిత ఆరంభ దశలో తెలుసుకోవాలి. వయసంతా అయిపోయిన తర్వాత చివరి దశలో ధర్మాలు తెలుసుకుంటే అప్పుడు ఏడుస్తూ కూర్చోవాలి. అర్రే నాకెవరూ చెప్పలేదే, చెప్తే పాటించేవాడినే అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా మహాభారతం జీవన ప్రారంభ దశలో అధ్యయనం చేయాలి అని చెప్పడం, దాన్ని ఆచరించాలి కదా. అది రామాయణం ఆచరించి చూపిస్తుంది. ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన గ్రంథం రామాయణం కాబట్టి, హితబోధకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన గ్రంథం మహాభారతం కాబట్టి, ఈ రెండిటి ద్వారా పొందవలసిన 4వ పురుషార్థం మోక్షం, అది చరమ దశలో కావాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి భాగవతాన్ని రాత్రిపూట చదవాలి. నిజానికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనుకుంటే జీవితానికి అన్వయించుకుంటే అది ఉదయమేమో ప్రారంభ దశ, మధ్యాహ్నమేమో మధ్యలో ఉన్నటువంటి కాలం, చరమ దశేమో సాయంకాలం అని చెప్పుకోవచ్చు. అలా ఇవి ఒక 3 దశలు. అద్భుతంగా చాలా బాగుంది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అదర్వైజ్ మనం తను చెప్పుకొని ముగించుకుందాం. ప్రశ్న లేకున్నా కూడా స్వామివారితో పరిచయం ఉన్న వాళ్ళు, మీరు వారితో రిమోట్ లోపల క్లాసులు వింటున్న వాళ్ళైనా సరే, లేక వారితో మీ విద్యాభ్యాసంలో ఎక్కడ వారు తటస్థించి, ఎందుకంటే బహుశా విన్న కాలంగా కొందరికి మీరు స్టూడెంట్ కూడా ఉన్నారు అని చెప్పేసి విన్నాను. అమెరికాలో ఉన్న వాళ్ళ లోపల వాళ్ళు వచ్చిన వాళ్ళైతే మీరు దాసవాళ్ళు చెప్పుకుంటే స్వామివారితో అని బాగుంటుంది. చేస్తున్నారా? మాధవి చెప్పండి, మాట్లాడండి మాధవి.